హాయ్ హలో లీడర్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైటిషియన్ కీర్తన. ఈరోజు డే 4 అండి. థాయిలాండ్లో టైగర్ టోపియా అనుకొని చెప్పేసి ఇక్కడికి టైగర్ షో చూడడానికి అని రావడం జరిగిందనమాట. టీం మొత్తంతో అందరం కలిసి. సో వేదాలక్స్ కంపెనీ వాళ్ళు వెల్ మేనేజ్మెంట్ అండి, చాలా బాగా ప్రాపర్గా ప్లాన్ చేశారనమాట. ఇక్కడ టైగర్ షో అనుకొని చెప్పేసి ఒకటి ఉంటుంది, క్యూట్గా టైగర్స్తో షో చేస్తారనమాట. అండ్ అదే విధంగా ఏంటంటే బేబీ టైగర్స్ ఉంటాయి, మీరు వెళ్ళి టచ్ చేయొచ్చు, వాళ్ళ టైగర్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీరు టైగర్తో కలిసి ఒక వీడియో బయట కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ షో మొత్తం చూడడానికి అరౌండ్ 1000 బాత్ ప్లస్ ఉంటుందన్నమాట. అక్కడ థాయిలాండ్లో అనేది మనకి వేదలక్స్ కంపెనీ తరపు నుంచి మనకి ఫ్రీగా అనేది రావడం జరిగిందండి. మీరు కూడా అచీవ్ అయ్యి, ట్రస్ట్ మీ, ఒక్కసారి థాయిలాండ్ వెళ్ళి ఇవన్నీ చూడాలన్నమాట. లిటరలీ యూ లవ్ ఇట్. చాలా బాగా ఎంజాయ్ మీరు చేస్తారనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ కూడా ఉంటాయి అనుకొని చెప్పేసి ఓన్లీ జస్ట్ పటాయా సిటీ టూర్ ఉంటుంది, దాని తర్వాత అయిపోతుంది అని అనుకున్నాము. బట్ చాలా బాగుందన్నమాట. ఇవన్నీ కూడా కంపెనీ అనేది ప్లాన్ చేసింది. ఫస్ట్ 3 nights 4 days ఉండే, బట్ దాన్ని వచ్చేసి ఏంటంటే 4 nights 5 days చేశారనమాట. కంపెనీ అనేది ఆలోచించి ఫ్లైట్ 1 day ఉంటుంది, సో మీరు రెస్ట్ తీసుకోవాలి, ఏమీ చూడరు, ప్రాపర్గా ఎంజాయ్ చేయలేరు అని. వేదాలక్స్ అనేది వన్ అండ్ ఓన్లీ మేనేజ్మెంట్ అండి. ఇంత ప్రాపర్గా డౌన్ లైన్స్ కోసము, డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఆలోచించి ఇంత కేర్ టేక్ తీసుకున్నారనమాట. ప్రతి ఒక్కరు అందరూ ఎంజాయ్ చేసే వెళ్ళారు. ఎవ్వరు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు, సఫికేట్ ఫీల్ అవ్వలేదు. హ్యాపీలీ ఎంజాయ్ చేసి 4 days అనేది 4 nights and 5 days అనేది చాలా సాటిస్ఫాక్టరీ ఫ్యాక్టర్తో బయటికి రావడం జరిగిందనమాట. అండ్ ఇక్కడైతే కనుక టైగర్స్తో చూస్తున్నారు కదా మీరు, ఎంతో క్యూట్గా చేపిస్తున్నాడో అతను అయితే కనుక. అన్ని టైగర్స్ కూడా ఫ్రెండ్లీగా ఉన్నాయి, మేబీ వెల్ ట్రైన్డ్ అనుకుంటా. దగ్గరికి వెళ్ళి నేను కూడా టచ్ చేయడం జరిగింది, బట్ ఫోటో తీసుకోలేదు. ఐ వాజ్ ష్యూర్డ్. అండ్ దాని తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఈ షో కంప్లీట్ అయిన తర్వాత క్రొకోడైల్ షో ఒకటి ఉంటుందన్నమాట, సేమ్ అక్కడే. క్రొకోడైల్ షో తర్వాత అనేది ఇంకా అవుట్ సైడ్ మీరు జూ పార్క్ కావాలి అనుకున్నట్టయితే జూ పార్క్ అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఏదైనా సరే, ఎక్కడైనా సరే మీరు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి టచ్ చేయాలన్నా, చూడాలనుకున్నా సరే. దాని తర్వాత స్నేక్స్ కూడా ఉంటుంది, మీరు దగ్గరికి వెళ్ళి బో పైథాన్ అనుకుని సంథింగ్ ఒక స్నేక్ ఉంటుంది. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మీకు అది కనిపిస్తుంది అనమాట. దాన్ని కూడా మీరు దగ్గరికి వెళ్ళి కావాలంటే టచ్ చేయొచ్చు. ఇవన్నీ మీకు తెలుస్తాయి కదా, లైక్ స్నేక్ మెడలో వేసుకొని ఫొటోస్, వీడియోస్ ఇవన్నీ తీస్తారు కదా, ఆ విధంగా అనేది. అండ్ వేదాలక్స్ గురించి చెప్పినట్టయితేనండి, వితిన్ 4 monthsలో మేము థాయిలాండ్ ట్రిప్ అనేది అచీవ్ అవ్వడం జరిగింది. సో దట్ ఇంత ఫాస్ట్గా ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది నేను ఎక్కడ ఏ కంపెనీస్లోని చూడలేదు అసలు. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వేదాలక్స్ త్రూ అనేది మీకు రావడం జరుగుతుంది. మీ డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అలాట్. ప్లీజ్ వాచ్ ద వీడియో. Snake. How much baht? 100 baht. 100 baht. What is that? It's an poisonous snake. It's an poisonous snake. Bow python. Python. Bow python. Bow python. Yes. I'm asking for that. It's an poisonous. No poison, no. No poison. No poison, no don't bite. Oh. Oh my God. Oh my God. Don't do that. Don't do that. Thank you. No, no, no. I don't touch. సో ఫస్ట్ మనకి టైగర్ పార్క్ అనేది తీసుకెళ్ళడం జరిగిందండి. టైగర్ పార్క్ తర్వాత అనేది టైగర్ టోపియా షో దగ్గరికి అనేది తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఇక్కడ ఫస్ట్ టైగర్ పార్క్లో వీడియో బయట అండి ఇది. ఇక్కడ కూడా మీరు కావాలి అనుకున్నట్టయితే టైగర్స్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ వీడియో బయటతో పాటు మీకు అరౌండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫొటోస్ కావాలి అంటే ఫోటోగ్రాఫర్ని కూడా హైర్ చేసుకోవచ్చు అనమాట. అరౌండ్ 650 to 750 బాత్ ఉంటుంది, 850 బాత్ కూడా ఉంటుంది విత్ హైర్ చేసుకున్నట్టయితే. సింగిల్గా కావాలంటే సింగిల్గా వెళ్ళొచ్చు, ఫ్యామిలీతో కావాలంటే మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంది. అండ్ సైడ్ లేదు మేము లోపలికి వెళ్ళి ఫొటోస్ తీసుకోము అన్నట్టయితే మీరు సైడ్స్లో 4 sides వాకింగ్ చేయొచ్చు, టైగర్స్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మీకు లోపల ఇన్సైడే రెస్టారెంట్, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయండి. ఇది మొత్తం అంతా ఫేమస్ అనమాట. లైక్ టైగర్ పార్క్, టైగర్ టోపియా అనేది ఎవరైనా థాయిలాండ్ వెళ్తే కంపల్సరీగా వెళ్ళి చూస్తారు. మేము చాలా ఎంజాయ్ చేసాము. అది దగ్గరకు వచ్చి మాకు హాయ్ చెప్తుంది. థ్యాంక్ యూ.